అని. హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్ పడ్చూరి. చాలామంది ఈ సీజను జలుబు, సైనస్ ప్రాబ్లము ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ముక్కులో ఇన్ఫెక్షన్స్ వచ్చి అంటే ఇన్ఫెక్షన్ కాదు, మనకు సైనస్ ప్రాబ్లం వచ్చి అని జలుబు వచ్చి తగ్గదు. అంత విన్నప్పుడు ట్యాబ్లెట్స్ ఇవ్వమన్నా కూడా తగ్గవు. అలాంటి వాళ్ళ కోసం నేను యోగాకి వెళ్తుంటాను. మాకు అక్కడ నేర్చుకుందంటే జలనేతి అనేది నేర్చుకున్నాను. జలనేతి అంటే అది మనకు ఏం లేదు, ఇలా ఒక మగ్గు ఉంటుంది. ఇది యాక్చువల్ కాపర్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, ఇంకా ఉంటాయి. మాకు ఇది ఇచ్చారు, ఇదే తీసుకుని చేస్తున్నాను. ఎందుకంటే మీకు చేయాలనుకుందని ఈరోజు చేస్తున్నాను. దీనికి కాపర్ కానీ స్టీల్ కానీ ఉంటాయి. స్టీల్ అయితే ప్రిఫర్ చేయండి, కొంచెం బాగుంటుంది. ఆన్లైన్లో దొరుకుతాయి. జలనేతి మగ్స్ అని కొడితే వస్తుంది. జలనేతి మగ్స్ లేదంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, అంటే ఏదనేసి. ఇది తీసుకొని సేమ్ లేదు మనకు ఇలా పోస్తే ఇలా వాటర్ వచ్చేయాలి. ఇలా పోస్తే ఇలా, అది ఎలా అనేది చెప్తాను కొంచెము. మనకు దానికి ముందు కావాల్సిన దానికంటే ముందు కావాల్సిన మనకు గోరువెచ్చని వేడి నీళ్ళు, ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కావాలి. దానికి ఏం చేస్తా అంటే దీంట్లో వేసేసి మిక్స్ చేద్దాం బాగా. వేసి మిక్స్ చేస్తాం బాగా. అలాగే ఇందాక చూశారు కదా, మనం జలనేతి మగ్గు ఒకటి, మనం వేడి నీళ్ళు కల్లుప్పు తీసుకొని దాంట్లో పెట్టుకున్నాము. సో ఏంటంటే మనం మిద్దె పైకి వచ్చాము చూపించడానికి. ఎందుకంటే మీకోసము దీనేం లేదు, మనం ఇది చేసేటప్పుడు మాట్లాడలేము కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను ఎలా అనేది. దీన్ని మనం ఏం చేస్తాం అంటే బాడీ ఉంచి 45 డిగ్రీస్లో ఇట్లా తలకి ఇట్లా పెట్టేసామంటే నోరు తెరిచి పెట్టాలి మనము. ఆ నోరు తెరిచి, ఎందుకంటే మనకు శ్వాస తీసుకోలేము. ముక్కులో మనకి ఏంటంటే ఈ నోస్లో వాటర్ ఫ్లోతో మనం ఊపిరి తీసుకోలేము. ఊపిరి తీసుకున్నప్పుడు ఏంటి, నోరు ద్వారా ఊపిరి తీసుకోవాలి. ఎందుకంటే ఇది నిదానంగా చేసుకోవాలా, మన బెన్న చేసేదానికి కాదు ఇది. ఎంత నిదానం చేస్తే అంత బాగా. మనకు సైనస్ ప్రాబ్లం కానీ, జలుబు కానీ, చాలా వరకు ముక్కు సమస్యలు ఏదైనా శ్వాస ఏదైనా కూడా సరే అడిగి చేయండి. ఒకవేళ మీరు చేయాలనుకున్నప్పుడు ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు డాక్టర్ని కానీ ఎవరైనా అడిగి చేయండి. ఎందుకంటే సార్ ఇలా చెప్పారు, మేము చేయొచ్చా చేయకూడదా. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అడిగి చేయండి. ఎందుకంటే సైనస్ ప్రాబ్లం తగ్గుతుందని నేను చెప్పలేను, 90% క్యూర్ అయితే అవుతుంది. ఏమన్నా కూడా మనకు ఆ 10%లో, ఎందుకంటే కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకూడదు. సర్జరీలు చేసుకొని ఉంటారు, నో సర్జరీ ఉంటాయి. అని అడిగి తెలుసుకోండి. మనం మీరు చేసుకొని ఎప్పుడో మీరు చెప్పింది మనం ఇది అంటే నేను ఒప్పుకోలేదు, నేను చేయలేను. సో మనం చేద్దాం జలనేది. కరెక్ట్ 250 ml పడుతుంది. దీంట్లో 250 ml పడుతుంది. నోరు ఇలా తెరిచి పెట్టాలి మనం. నోరు మోయి చేసామంటే ముక్కులోకి కానీ లోపలికి కానీ వెళ్ళిపోతాయి నీళ్ళు. మళ్ళీ అది మనం ఏం చేయలేము అప్పుడు. మళ్ళీ అది 1-2 అయితే మనం చూసినప్పుడు ఎవరైనా లేకుంటే ఎవరైనా పక్కన పెట్టుకొని, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కన పెట్టుకొని చేయండి మీరు చేయాలనుకుంటే. నేను కూడా చేయాలని చాలా భయపడాను. ఏమంటే మాకు యోగాలంగా మాస్టర్స్ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేసిన, అంత మంచి లేక లేదు. ఇది సుమారు నీళ్ళతోనే కదా, చాలా మంది పాలతో చేస్తారు, నెయ్యితో కూడా చేస్తారు. ఈ సైనస్ ప్రాబ్లం పోయేదానికోసం పాలు నెయ్యి కూడా వాడతారు. సో మీరు కూడా చేసినప్పుడు ముందు జాగ్రత్తగా అది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ చేసాం మనం. లెఫ్ట్ సైడ్ పెట్టి ఇప్పుడు రైట్ సైడ్ చేస్తాం. మళ్ళీ రైట్ సైడ్ కూడా చేద్దాము. చేసినప్పుడు ఒక టవల్ అయితే పక్కన పెట్టుకోండి. ముందు చెప్పేది మర్చిపోయినాను. ఎందుకంటే ఇది మౌత్ చూసుకోవడం కానీ, ఎందుకంటే నాకు కూడా జలుబు ఉండాలి, దానికనేసి నేను చేస్తున్నాను. మీకు కూడా ఉపయోగపడతాను చేస్తున్నాను. టవల్ దగ్గర పెట్టుకోండి. అది మనకు మూతిలో నుంచి కూడా చేసేటప్పుడు
మూతుల నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి మూతలో నుంచి. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి ఇప్పుడు జాయింట్ కనెక్షన్స్ ఉంటాయి లోపల, అవి మనకు తెలీదు. కేజీ కూడా జాయింట్ నీళ్ళలో కూడా వస్తుంటాయి గమనిస్తే మీరు. సో మనం ఏంటో ఒకసారి చేయద్దాం రెప్యుటేషన్, దీన్ని రెప్యుటేషన్ చేయండి, 2 సార్లు చేయండి మినిమం. అది రైట్ అయిపోయింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్దాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వస్తున్నాము. లెఫ్ట్ అయ్యి మళ్ళీ రైట్ చేస్తాం ఒకసారి చేసి లేదా 1 లీటర్ వాటర్ తెచ్చుకున్నాం మనము. 1.5 లీటర్ వస్తుంది, అది 1.25 లీటర్ వాటర్ వస్తుంది ఆ చొమ్ముకి అయితే మనకు. ఇప్పుడు 1 లీటర్ అయిపోయింది, అది 250 ml వాటర్ ఉండాలి. చూద్దాం దీంతో మళ్ళంగా ఉండాలి పని మనకు అయిపోయింది అనుకోకూడదు. రైట్ సైడ్ ఒకసారి చేస్తాం. చేసినా మనకు మొత్తం ఉండేంత ఇన్ఫెక్షన్ అంతా గల్ల ద్వారా లోపలికి వచ్చేస్తుంది బయటికి. మనము ఇక్కడ ఊసేసుకోండి. మనకు సైనస్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఏంటంటే కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు సుమారు ఇప్పుడు చెప్తాంటే వస్తుంది జలుబు వస్తుంది. మనకి ఏంటంటే ఇది ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ వాటర్ సాల్ట్ వాటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడు దాంట్లో ఉండేదంత మనకు ఇన్ఫెక్షన్ అంతా తీసి బయటకు తెచ్చేస్తుంది ఏదో ఒక రూపాయలు. మనకి మొత్తం 2 సార్లు కానీ మినిమం 2 టైమ్స్ చేసామంటే మనం ఇది 250 ml అంటే మినిమం ½ లీటర్ 2 టైమ్స్ ఏదైనా లీటర్ కానీ ఏదైనా 2 టైమ్స్ చేశారంటే మనకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది మనకు. మళ్ళీ అయిపోయిన తర్వాత మనము ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇది మళ్ళీ అయిపోయింది వేస్ట్ చేసాం అనుకో, తాగి కుక్కరీ చేయండి. ఈ వాటర్ తాగండి, తాగి కుక్కరీ చేసేయండి. బాగా మనకి ఎంత గార్లిక్ అంత ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోవాలి మనకు. ఈ గొంతంతా కూడా మనకు ఎడగొట్టు ఉంటుంది మనకు, ఒకటి ముక్కులోనే కాదు ఇక్కడ కూడా ఉంటుంది. వైఎస్ఆర్ తాగి కుక్కరీ చేస్తే సాల్ట్ వాటర్ కాబట్టి తాగి కుక్కరీ చేస్తాం. సో చేసాం కదా, ఇలా ఉంటుంది. అయిపోయినాక మనకు అప్పుడే అయిపోయింది అనుకో, మనకి ఇదంతా ఎంత బ్లాక్స్ మాత్రం ఉంటుంది మనకు. ఇప్పుడు తాగేసిన వాటర్ బయటకు వచ్చేసిన అనుకో, ఇంకా ఉంటే సుమారు వాటర్ ఉంటుంది లోపల. దాన్ని ఏం చేయాలంటే మనం పాదహస్తాసనం. చాలామందికి ఏంటంటే హస్తాసనం అంటే ఏంటంటే మన ఇక్కడ అంతే ఉంటుంది కదా, దానికి గట్టిగా వదిలేయాలి మన నీళ్ళని. సో పాదాలు ఎంతవరకు వీలైతే అంతవరకు పట్టుకొని ట్రై కింద కింద పెట్టండి. గట్టిగా శ్వాస ఇన్హేల్ ఎక్సెల్. ఇట్లా 15 ఆసనీస్ చేసినట్టు మనకు ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఇట్లా అంతా చేస్తుంది, ఎందుకంటే వస్తుంటే వాటర్ వస్తూనే ఉంటుంది మనకు, ఏదో గ్రూప్ అని వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది. పాదాసనం అయిన తర్వాత కపాలభతి. కపాల అయితే మనకి ఏం లేదు, జస్ట్ తీసుకొని మనకు స్టమక్ ఏం చేయాలంటే స్టమక్ వెనకాల స్పైన్ దగ్గర తగిలి మనకు అక్కడ పెయిన్ పడేటట్టు చేయాలి. ఒక 100 నుంచి 120 టైమ్స్ చేసిన ఇబ్బంది లేదు. అది 1 మినిట్లో 128 టైమ్స్ రావాలి కపాలభతి చేసింది. ఎలా నేను చూపిస్తాను చూడండి.
ఇలా మన స్పీడ్ స్విచ్ చేయడం ద్వారా కూడా వాటర్ ఉండేది ఎక్కడన్నా కూడా స్టోర్ అయినా కూడా వస్తుంది. ఇంకా చాలా వరకు ఏంటంటే మన రోజులు పని చేసిన ఒక్కసారి వాటర్ వస్తుంది అంటే కొత్తగా చేసే వాళ్ళకు, నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మాకు వచ్చేస్తుంటుంది. కొత్తగా చేసే వాళ్ళు ఎట్లుంటుంది అంటే మనకు చేసినప్పుడు ఆల్రెడీ వాటర్ అక్కడక్కడ పార్ట్స్ బ్లాక్స్ మాదిరి ఉంటాయి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే బ్లాక్స్ ఉంటాయి, మనకు మౌత్ నుంచి జాయింట్ వరకు ఉంటాయి, జాయింట్ కూడా కనెక్షన్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే అవి నీళ్ళు వస్తున్నాయి ఏందబ్బా ఏదో అయిపోయింది నాకు అని చెప్పి టెన్షన్ పడుతుందంటే ఇది ఒకవేళ బ్లాక్స్ మనకి అక్కడక్కడ స్టోర్ అయిపోయింటాయి, అందుకనేసి అది వస్తుంటాయి. దాన్ని ఏం కాదు మీరు క్లీన్ చేసుకొని మహా అంటే ఒక బండే ఉంటుంది అట్లంతే. ఈరోజు చేసాం కాబట్టి మనకు రాత్రి వరకు ఉంటుంది. మన రాత్రి పడుకునే ముందు ఒకసారి గట్టిగా నోస్ క్లీన్ చేసుకునేస్తే సరిపోతుంది. అది ఏంటి మీకు ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు నేను కూడా పెట్టలేకపోయినాను, కుదరలేదు, కొంచెం పని ఉండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్నీ చూస్తున్నారు, నాకు ఇక్కడ తెలుస్తుంది, వీడియోస్ చూస్తున్నారు బాగానే, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సతీష్ పడుచూరి. థ్యాంక్ యూ.